హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మొగళ్ళకి అత్త మంచిగా వాళ్ళకెందుకు భారత్ బంధు డబ్బర మొగళ్ళకి వచ్చింది అనుకో హాస్పిటల్ పోడు బందే. వాళ్ళని తీసుకుపోయి బ్రాండ్ షాప్ తీసుకుపోయి ఒక ఫుల్ బాటిల్ ఎక్కించినాం అనుకో నార్మల్ అనే డెలివరీ కావాలి. అదే నార్మల్ గట్లా గడ్డ చల్లగా ఉండరా బల్ల నొప్పి లేచిందిరా. గట్టగాదవ్వా కొడుకన్న బిడ్డన్న చల్లగా బయటపడ్డా అనుకో మా డోలు కొట్టని పిల్లని ఉడాల తీసుకపోయి తానం చేయకముందో దారం చేపిస్తా. మీరు గుణం రావాలని నున్న గుండు గిగిపిచ్చి వేరే వెంబడి తిరగకని చెప్తా. నీ దానికి దానం చేసి నాకు నువ్వు అత్త నీ చెల్లెలైతే కాదురా. చెల్లైతే ఒక మూడు ఆయన పేరు బాయికాడ బొచ్చాడు పని ఉన్నది. నీ బాయికాడ ఏం పని నువ్వు పట్టికల వారే మక్కన్న గట్టి బీకాలే మా అక్కదొన్న కలిసినాక పత్తి కలిసినాక మళ్ళా వేరే పని చెప్తారు. గడ్డగా కూర్చునే కూర్చోక బీరపాలు పెట్టా పొదలు ఊరిపోరు ఏమంటారు. మంత్రసాన్ని తీసుకొని తన లోపల పెట్టి కట్టినప్పుడు మంత్రసాన్ని మంత్ర ఉన్నదమ్మా.
అన్నట్టే శివా ఏందిరా ఏం కావాలరా ఏం కావాలరా హాయిగా అన్నారా తీర్థ ఇగు నీకున్నాయా ఓ నాకు పాలు ఉన్నప్పుడు 70 లీటర్ అయితే డబ్బా పోసేది ఓ డిగిరారా ఓ నిజానం మొత్తం 30 వచ్చేది నీళ్ళు కలుపుతున్నా 70 వచ్చేది మరి ఎవరిండి అక్కడ ఆదుకున్నప్పుడు నేను పిండి పోసేది అది లేకపోతే వాడు వచ్చి పిండికపోయేది ఆడే పాడపోడు సో ఏందిరా ఏం కావాలరా ఏంటిది బొక్కనా బొక్క ఎక్కడిదో మనకు బొక్క మొత్తం ఒడిచింది ఆడ బొక్క ఎక్కడిదో లేదు బంద్ చేసిరా అన్ని అందరూ ఎక్కడ వస్తా లేక లేక వల్ల కొడుకు తర్వాత బిడ్డ పెట్టారా బిడ్డల సంతానానికి పోతే వాళ్ళ కొడుకు తర్వాత బిడ్డ పుట్టిందని కోరి రామ రామ ఓ రామ 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 ఓ రామ 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 ఓ రామ రామ సర్పంచ్ మంచోడు అనుకోవాలి ఈ నల్ల 2 పొక్కలు వెక్కిండు ఒక్కొక్క ఇంటికి ఒకరే పొక్కుంటాయి ఈ నల్ల చూడు 2 పొక్కలు ఉన్నాయి ఈ నల్ల మొత్తం పాకురు వచ్చిందిరా అంత పాకురు వచ్చింది ఈ నల్ల దగ్గర పడ్డట్టున్నది అంత పాకురే హత్తాంది మొత్తం ఈ పాకురు బీసు పాడు రేల పాకురు మొత్తం లేకుండా వేయాలి కలివేరి దానమైన కొడుకు తర్వాత బిడ్డ పెట్టారు అట్లా కాదవా నువ్వు 2 పిల్లలు పెట్టినావు సారిగా గట్ల కాదవా నువ్వు 2 పెట్టినావు అన్నట్టు ఓ లాగే కూడా పెట్టినా నన్ను ఎవరో నీ నోట్లు చోయ్యగారా ఎందుకు గాడి పోతే నీకు పోతా నీ పిచ్చి మొత్తం పోతారా నీకే పోతాం అనుకుంటా తల్లి సీతారాదేవి నీ పుణ్యపు గర్భాన్ని 2 కొడుకులు ఉండగా అడవిలో సంతానానికి పోతే ఆ భగవంతుడు పెంచి మరి 2 కొడుకులతో మళ్ళా కొడుకునోడి కట్టిండు మళ్ళా బిడ్డనోడి కట్టిండు అమ్మా నీకు అడవిలో సంతానం దొరికింది తల్లి నీ గర్భాన నీకు 3 కొడుకులు 3 కొడుకులతో నీకు చక్కని బిడ్డ పుట్టిందని కడిగి గాలిచ్చి కన్న తల్లి ఉడికిచ్చిల్లు వాళ్ళు బిడ్డను చూడబోతే ఎంత ముందుకున్నది పొడిసేపు వంకున్నది కానీ బిడ్డకు వంకలేదు నాగలికి నడవంక కూడా ఈ పిడి వంక చుక్కల చక్కదనం ఎంత ముందుకున్నది ఇంద్రుడా చంద్రుడా మన లోకంలో రతిదేవి భర్త మన్మధుడు ఉన్నట్టుగా బిడ్డకు అంత ముందుకున్నదమ్మా వందనంత ముద్దు పెట్టింది మాయమ్మ నాకు లేక లేక పుట్టింది లోక సుకుమారి అనుకున్నాక
మరి ఉన్నోనికే పెడతాడా తల్లుడా బ్రహ్మయ్యలు నీరు కట్టుకొని నా బిడ్డ కీడు పుట్టిన మేలు పుట్టిన మన స్థితులు మనోడా మన నక్షత్రం చూసి నా బిడ్డ పేరు పెట్టుకుంటారా అనుకున్నారు ఏంటో ఏడతారా బంగారం ఇద్దరు కొడుకు మీద ఏడతారా పోయి కన్నురోళ్ళు మందినా సంవత్సరం కన్ను జిట్టి కళ్ళవా జిట్టి తీసేయి ఎట్లా అయ్యో ఇంటికంతో ఇస్తారు ఇద్దరు కాను ఏడతలేదా ఇంకేడతారా ఏడతాను అయ్యో ఇక పాలి ఎట్లా అయ్యో ఇద్దరు కాను కానీ ఇంకెట్లా అంటాను ఇట్లా రెండేళ్లతో ఇట్లా పట్టి అనుభవం దీనికి ఎక్కడనే ఉన్నది అనుభవం ఎక్కడ పోరవాళ్ళు ఇంకా అని మీడల నిందలు ఇద్దరు పిల్లలని ఎత్తుకున్నది భర్త వచ్చారా వీళ్ళతో అప్పుడు చూడు సిగమైన మారాలనుకున్నాడు పొరగల్ల దేవుల పోతే ఓ పూజ పోయినందుకు కొడుకు తర్వాత బిడ్డ పుట్టినాడు నా వేల మంత్రాల కోరి నా కొడుకు అత్తమా గండాన పుట్టిన 20 ఏళ్ళ గండాన పుట్టిన రాజ్యం గండాన పుట్టిన దేశం గండాన పుట్టిన పిల్లలు 20 ఏళ్ళ పేరు పెట్టుకోవాలి బ్రాహ్మణే తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడా సీతాదేవి వీళ్ళందరూ బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులే. మీరు శుద్ధరాళ్ళు మేము బ్రాహ్మణులం కులం ఎత్తాకుల గోత్రం మేము పొద్దు చేస్తాం స్నానం చేస్తాం స్నానం చేసి ఫ్రెష్ ఉంటాడు ఖైర్యాలే ఖైర్యా నువ్వు ఎట్లా ఫ్రెష్ అరే నువ్వు 7 సార్లు స్నానం చేసి ఆరిద్ర పురుగులు అవుతాడు.
అరే మీకు నల్ల ఉన్నదో గీత చుంగారు, ఎర్ర ఉన్నదో తోలు చుంగారం. వాళ్ళని వేస్ట్ కలరు, మాది బెస్ట్ కలర్. ఈ కలర్ అసలే నీ కలరు ఈ శ్రీకృష్ణ కలర్. అయ్యా మీరందరూ బ్రాహ్మణులేనా? అందరూ బ్రాహ్మణులే. అయ్యా మీ నామధేయం? నా పేరు బోచుడికే. ఏంది? బాచుడికే ఏం పేరు? నీ పేరు కట్టిపెట్టు. బోచుడికే. అయ్యా మీ నామధేయం నాన్న? నా పేరు పిచ్చగాళ్ళకి. ఏంది? అయ్యో పుచ్చకాయలు వచ్చే అంటారా? వాళ్ళ ఇంటి పేరు పుస్తకాల. నా పేర్లు వచ్చే 2 కలిపిలు. అబ్బా అద్దరు నీ ఇంటి పేరు విషయాలు. మీరు కూడా బ్రాహ్మణులేనా? బ్రాహ్మణసేనమ్మా. మీ పేరేం పేరు? నా పేరంటవా? నా పేరు సుబ్బమ్మ. ఇంకా గబ్బమ్మ అని చెప్పుకోపోయినా తుబ్బమ్మ అంటే బ్రాహ్మణ ఇళ్ళలో ఉడితే గట్లా పుట్టాలి చూడు. బట్టల షాపులో షోకేజ్ బొమ్మన్నట్టుంది. ఏం చూసినా చోరీ బండి పోటీ అంత అయ్యా మీరు కూడా బ్రాహ్మణ? అయితే మీరు బ్రాహ్మణులేనా? అవునుగా, నీకేమన్నా డౌట్? అయ్యా నీ పేరు? నా పేరంట నా పేరు ఆకువక్కల తొమ్మిది ముక్కల కృష్ణవర ప్రసాద్ శాస్త్రి డబ్బా. ఎన్ని పొక్కలు? ఒక్కసారి పిలువమ్మ. అక్కడ తులిచ మా మొక్కల ఆకు ఒక్కలాంటి తులసి పొక్కలు. పొక్కలద్దు మా పొక్కలద్దు అని చెప్పు. నా పేరు ఆకువక్కల తొమ్మిది ముక్కల కృష్ణవర ప్రసాద్ శాస్త్రి డబ్బా. లంజ కొడుకు ఎంతమంది పుట్టిండో. వాళ్ళందరి బొత్తులో పుట్టిన ఒక్కల కొడితే ఒక్కల పేరు ఉంటది, 10 మంది కొడితే 10 పేర్లు ఉంటాయి. అట్లా కాదమ్మా, నాకన్నా ముందు 4 ముట్టి పేరు కాబట్టి వాళ్ళందరి పేర్లు అన్ని నాకే పెట్టి. అయ్యా నీ డబ్బు ఎక్కడది? నా డబ్బా జమ్ముకుంటా బస్తాను. డమ్మి కూడా పట్టాలా? ఆ డబ్బకు డోర్ లేదు, ఇలా అమ్మకం మొగలు లేడు. మా అవ్వ లేనే లేదు. మీ అత్తగలేడు. అయ్యా అయ్యా బ్రాహ్మణులు మీరు పురుడు అంటే ఊతరు, కొంచెం అంటే ఊతరు, మంచి గాడి ఊతరు, సరి గాడి పోతారు. పంచంగాల గడ్డ బాగా నేతుల్లో కడిగి నా బిడ్డ కీడు పుట్టిందా, నా బిడ్డ మేలు పుట్టిందా, మీరు పేరు పెట్టులేనా? పంచంగాల గడ్డ బాగా నేతుల్లో కడిగిండు. అగో అటువంటి ఎందుకని అడవిలో ఉడితే మాత ముందు పుట్టాలి, మగ పిల్లగాడు ఉడత గుండ ముందు పుట్టాలి. అడవిలో మాత ముందు పుడితే లక్ష్మి గారు అందరూ మగ పిల్లగాడు పుణ్య ముందు పుడితే పుణ్యముతోటి రాజ్య పరిపాలన చేసి నల్లు తప్పితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.